गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः शंडिगाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। శ్రీకృష్ణ శరణం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ కామినిలో 62వ రోజు ప్రవచనం. కళహస్తీశ్వర మహత్యంలో ఆయన దక్షిణామూర్తిని ఆ జ్ఞాన ప్రసూనంబని ధరిని కొలిచారు. అందులో ఉన్నటువంటి విశేషాలు మనం విన్నాం. ఆ దుర్గాంబని నమస్కరించారు. ఆవిడ కూడా చాలా సంవత్సరం వెంటనే ఈయనకి తత్క్షణమే ముక్తి పదము అంటే మోక్షం ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. మా అనగానే మోక్షం ఇచ్చి, కానీ ఆయన అడిగేది మోక్షం అడగల. కాబట్టి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మన కోసం మనం ఎవరైనా బతికేస్తారు, ఎదటి వాళ్ళ కోసం కొంచెమైనా బతకాలి. అదే మన తెలుగు కవి అన్నది, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయం. అదనమాట. ఇప్పుడు అగస్త్యుడు తన మోక్షమే కావాలనుకుంటే అయిపోయింది అక్కడితో. ఇవాళ ఒక మహానది మనకు ఉండేది కాదు. సరే, ఈయన ఏం చేశారంటే ఇవాళ మనం 4 పద్యాలు నేర్చుకుంటాం. ఎందుకంటే మనం యాక్చువల్గా రోజుకి 2 చొప్పున ఇవాళ 62, 124 అవ్వాలి. కానీ 116 దగ్గర ఆగాం. అని 120 దగ్గర మనం ఆపేస్తాం. కూడా చిన్నదే, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కాబట్టి 20 ఆపేసి దాన్ని ఎలాగోలాగో రోజుకి 2 వచ్చేట్టు చేద్దాం అతి త్వరలో. మహాదేవ్ చెప్పు. వచనం. మరియు అమ్మునీశ్వరుడు గణేశ్వర భైరవాదుల కొలిచి వెంటనే ఏం చేశారు? దుర్గాంబైన తర్వాత గణేశ్వరుణ్ణి, భైరవాదులు, మిగతా వాళ్ళందరినీ కొలిచి వాళ్ళకి నమస్కారం చేసి మునీశ్వరుల సన్నిధి అక్కడ ఉన్నటువంటి ఆ దుర్గాంబ కొండ మీద ఇంతకు పూర్వం ఉన్నటువంటి మునీశ్వరుల సన్నిధి దగ్గర ఉండి చంద్రికా కందళితంబు గాని నిండు చంద్రు చందంబున మందాకిని సుందరంపగు పుణ్య నదీ ప్రవాహంబు లేని కథంబున ఈ మహాస్థలంబు దుఃఖంబున ఆవహించుచున్నది అని వాళ్ళకి చెప్పాడు. ఆ మునీశ్వరుడు దుర్గాని నమస్కరించి, గణపతి భైరవునికి నమస్కరించి చెప్పాడు, నాయన ఇది ఎలా ఉందంటే ఒకనాడు నిండు చంద్రుడు, కానీ ఏమిటో తెలియదు, కానీ వెన్నెల లేదు. వెన్నెల లేని చంద్రుడు లాగా ఈ మహాస్థలం, ఈ మహాస్థలం మందాకిని గంగ లేకపోయేటప్పటికీ ఇంత దక్షిణ కైలాసము ఏమిటో కొంచెం దుఃఖం కలిగిస్తుంది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కాశీకి అందం ఏంటో తెలుసా? అసలు అందం కాదండి, కాశీకి మన శక్తి గంగానది. కాశీకి శక్తి గంగానది. కాబట్టి ఆ మందాకిని లేకపోవటం వల్ల ఇక్కడ గంగ లేదు. చూడున్నాడు, అందరు ఉన్నారు కదా, జ్ఞాన పరిశోధనం ఇంతమంది ఉన్నారు, కానీ ఒక్క గంగ లేకపోయేటప్పటికి వెన్నెల లేని చంద్రుడిలాగా ఉంది అక్కడ పరిస్థితి. కాబట్టి వెన్నెలే కరెక్ట్. కాబట్టి వెన్నెల దుఃఖంబు ఆవహించుచున్నది. పరమేశ్వరుని ఉద్దేశించి పరమేశ్వరుని తపం వనర్చి ఇక్కడ ఒక నది ప్రవహింపచేయవలెను. కాబట్టి పరమేశ్వరుని గురించి నేను తపస్సు చేస్తాను. ఆ తపో ఫలముగా, ఆ తపో మహిమ వల్ల ఇక్కడ ఒక నదిని ప్రవహించేటట్టు చేయాలి. నా సంకల్పం నిర్విఘ్నముగా అనుగ్రహింపుడని వారలచే అనిపించింది. వాళ్ళప్పుడు ఈ మాటలన్నీ విని ఆయన
నా సంకల్పం నిర్విఘ్నమగుగాక అని వాళ్ళ చేత అనిపించుకున్నాను. అంటే సంకల్ప సిద్ధిరస్తు. చూసారా, అగస్త్యుడంతటి వాడు మిగతా వాళ్ళ చేత సంకల్ప సిద్ధిరస్తు దీవెన పొందాడు. కాబట్టి నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం నీకు తెలియాలి. హౌ టు లర్న్. అది సంగతి. కాబట్టి సంకల్ప సిద్ధిరస్తు అని వాళ్ళ చేత అనిపించుకున్నాడు. ఏమిటయ్యా ఈయన సంకల్పం అంటే అక్కడ ఒక మందాకిని, ఒక నదిని ప్రవహింపజేయాలి. మరి దానికోసం ఏం చేయాలండి? పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తా. అయినా నీ తపస్సుకి ఫలితము వస్తుంది. నీ సంకల్పం నెరవేరుతుందని అందరూ దీవించాలి. వినిపించుకొని వాళ్ళ చేత దక్షిణ కైలాస గోత్రం వరకు చతుర్యోజన మాత్రం. ఈ దక్షిణ కైలాసం అని కాళహస్తి కొండకి ఒక 4 యోజనములు 4 ఆమడలు అవతలగా యామ్య దిశ అంటే దక్షిణ దిశగా రాత్రించర దిశాభాగం. రాత్రించరుడు అంటే రాక్షసుడు, నివృత్తి రాక్షసుడు. కాబట్టి రాత్రించర దిశాభాగం అంటే దక్షిణ కైలాసమునకు ఇటు నివృత్తి భాగంలో ఒక మహాశైలంబు కని అక్కడ ఒక మహాశైలం. ఆ శైలం మీదకి ఈయన ఎక్కాడు. వెళ్ళి ఇగో ఇక్కడ ఇది మన తపస్సుకి యోగ్యమైన ప్రదేశం అని నిర్ణయించుకున్నాను. ఏది అది ఎక్కడుంది? దక్షిణ కైలాసానికి నివృత్తి భాగంలో 4 యోజనములు అవతలం. అక్కడ ఈయన తపస్సు ప్రారంభించారు. చెప్పండి. ఇక్కడ రాత్రించరో నైరుత అమరం అంటే నైరుతి భాగానికి రాత్రించర భాగం అని ఉంది. అందుకని రాత్రించరుడు అంటే రాత్రిపడి చలించేవాళ్ళు అంటే రాక్షసులు, నివృత్తి రాక్షసులు. తర్వాత గోత్రమునకు అద్రి గోత్ర గిరి గ్రావ అచల ఇవన్నిటికీ కొండకి పేర్లండి. అమరం అద్రి, అచలము, గ్రావము, గోత్ర, గిరి ఇవన్నీ కూడా పేర్లే. అందుకని అచలం, అరుణాచలం. అచలం అంటే కొండ. అద్రి, హిమాద్రి, వెంకటాద్రి, ద్రి అలా అన్నమాట. తర్వాత ఉత్పలమాల పద్యం. చేరగపోయి ఆయన ఆ రాత్రించర దిశలో కొండ ఉంది కదా, అక్కడ ఆ కొండ మీదకి చేరగబోయి వెళ్ళి ఆత్మ సరసీరుహలోచన కేలు బట్టి ఆత్మ సరసీరు అంటే తన యొక్క సరసీరుహలోచన అంటే పద్మముల వంటి కళ్ళున్నట్టు తన భార్య అయినటువంటి లోపాముద్ర యొక్క చెయ్యిని పట్టుకుని ఆవిడ పాపం ఎక్కలేకపోతుంది. ఎందుకు ఎక్కలేకపోతుంది అంటే ఆవిడ వక్షోరుహ కుంభ భారమున సూక్ష్మవలగ్నము పీడ పొంద చాలా బాధపడుతుంది. పైన ఏం జరుగుతుందంటే ఆవిడ యొక్క వక్షస్థలం యొక్క కుంభములు కుండల పాలంతో ఎక్కువ, ఆ నడుమేమో బాగా సన్నగా ఉంది. కాబట్టి ఆ భారాన్ని భరించలేక ఆవిడ ఈయనతో పాటు నడవలేకపోతుంది. అందుకని ఈయన వెంటనే ఆవిడ చేయి పట్టుకుని ఈయన పైకి తీసుకెళ్తాడు. పొందారయు వృత్తి అంటే ఆవిడ యొక్క బాధని పోగొట్టేటువంటి ఉద్దేశం. రమ్మనుచుదా అన్నాడు. రా అని ఈయన అట్లా ఆయన చేయబట్టుకున్నాడు. అంటే ఆవిడకి తీసుకెళ్తాడు. ఆదరణంబున తోడి కొంచెం ఆయనతో పాటు తీసుకెళ్తూ వింధ్యారి అంటే వింధ్య యొక్క శత్రువు అయినటువంటి ఈయన అగస్త్యుడు తదగ్ర భాగంబునకు అంటే ఆ పర్వతం యొక్క అగ్రభాగానికి వెళ్ళాడు. ఆవిడ చేయబట్టు. అది సంగతి. తర్వాత అల్లనెక్కి ఎక్కి జరాంబుధారలను అక్కడ ఎక్కారు. అక్కడ కొన్ని చెరలు అంటే సెలయేరు. ఆ సెలయేరులు వెళ్తున్నాయి ఆ కొండల్లోంచి. ఈయన వెళ్ళి ఏం చేశారో తెలుసా? చూడండి, తపస్సు చేయడానికి ఆ క్రమం కూడా చెప్పేస్తున్నారు. వెళ్ళి కందపద్యం
స్నానంబు చేసి స్నానంబు చేసి ఆ సెలయేట్లో వీళ్ళిద్దరూ స్నానం చేశారు. స్నానంబు చేసి నిజ కర్మానుష్ఠానంబు తీర్చి నిజ కర్మానుష్ఠానంబు తీర్చి అంటే అప్పటికప్పుడు ఆయన చేయవలసిన పనులు అనుష్ఠానాలు చేసుకున్నారు. దేవతార్చన, సంధ్యావందనం తదితరమైన ముందర పూర్తి చేసి అభిమత పుణ్యస్థానము తపము చేయగా అభిమత పుణ్యస్థానము తపము చేయగా పూని అభిమత పుణ్యస్థానం తన కోరిక ఇది ఒక నదిని ప్రవహించాలి చూసుకున్నాడు. ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకుని అక్కడ ఆ ప్రదేశం నిర్ణయించుకుని వారు అక్కడికి వెళ్ళి తపము చేయగా పూని తపము చేయగపుని పూని అంటే ప్రయత్న పూర్వకముగా అక్కడికి వెళ్ళి సుఖాసన దృఢ సుఖాసన దృఢత్వమున దృఢత్వమున కూర్చు. సుఖాసనుడు అంటే ఏ ఆసనంలో కూర్చుంటే నువ్వు కదలకుండా ఉంటావో ఆసనంలో కూర్చోవాలి. అది ఏదైనా పర్వాలేదు. పద్మాసనం కావచ్చు, గోముఖాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, తదితర. సుఖాసనం దృఢవృత్తి పట్టుదలతో కూర్చున్నాడు కదలకుండా. అచలము ఎందుకు ఎన్నుకుంటారంటే వీళ్ళు కూడా అచలములాగా ఉండాలి కానీ చెల్లించకూడదు. అది సంగతి. కాబట్టి అటువంటి ప్రతిలో అక్కడ స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని ఇప్పుడు తన కోరిక నెరవేరాలి కదా. ఏమిటి తన కోరిక? పాపం నది ప్రవహించు. వస్తే లాభం ఏమిటాయి అంటే ఇప్పుడు మీరు తర్వాత వింటారు. ఆయన కోసం ఇవాళకి మనం దాని యొక్క బెనిఫిట్స్, ప్రయోజనాలు ఇవాళకి కూడా మనం పొందుతున్నాం. ఇది మహానుభావులు. ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, ఆయనకి బ్రహ్మ విద్యోధన భిక్ష ఇచ్చంగానే సరే సంతోషం అంటే ఏడొస్తాను అలా నువ్వు ఇక్కడ ఉండన్నాడు. ఉండడం బట్టే కదా ఇవాళ మనం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. అందుకని మనము కూడా మన దాంతో పాటు 10 మందిని కోరుకోవాలి. అదే అసలు నిజమైన తపస్సు. అది సరే. తర్వాత చంపకమాల ఇవాళది 120వ పద్యం ఆఖరిదైపోతుంది. మనము అతి త్వరలో దీన్ని 2 వచ్చే పద్ధతి చేద్దాం. చాలా అమ్మ తపమునరింతుగాక. అది ఇప్పుడు ఇంకో విషయం అంటే మనకి ఎక్కువ వ్యాఖ్యానం లేదనుకోండి, తొందరగానే అయిపోతాయి తర్వాత నుంచి పద్యాలు కొన్ని. తపమునరింతుగాక ఈయనకు ఒక దివ్యవాణి వినిపించి ఒక ఆకాశం. తపమునరింతు నాయనా నువ్వు ఇక్కడ తపస్సు చేస్తావు, చేతువు గాక అంటే మే, ఇంగ్లీష్ లో చెప్పాలంటే మే అనే మాట వాడతాం. MAY మే. మే గాడ్ బ్లెస్ యు అంటే నిన్ను భగవంతుడు అనుగ్రహించు గాక అని నా కోరిక. ఐ విష్ అన్నమాట. నువ్వు తపం ఇక్కడ చేస్తావు గాక. హిమధామ కిరీటిని గుర్చి. హిమధామము అంటే హిమము కలిగించేటువంటి వాడు అంటే చంద్రుడు. ఆ చంద్రుణ్ణి కిరీటంగా పెట్టుకున్నటువంటి వాడి గురించి నువ్వు ఇక్కడ తపస్సు చేస్తావు గాక, చేతువు గాక. తన్మహాకృప ప్రవహించుగాక. అది ఇక్కడ తన్మహాకృప, ఆయన యొక్క మహాకృప ఇక్కడ ఒక ప్రవహించు. ఏమిటయ్యా ఇక్కడ ప్రవహించేది? ఏమి రాశారండి దుర్జటి? ఇక్కడ ఒకటి ప్రవహిస్తుంది. ఏమిటి ప్రవహిస్తుంది? ఆయన కృప. కృప కాదు నది, నదే కాదు కృప, 2. అదన్నమాట. ఆ మధ్యలో పెట్టడం ఉంది సార్, అది గ్రేట్ అన్నమాట. తన్ మహాకృప అంటే ఆయన యొక్క కృప వల్ల ఇక్కడ ప్రవహించుగాక, లేదా ఆ కృపే ప్రవహించుగాక. తన్ మహాకృప ప్రవహించు. ఏమిటయ్యా అంటే భవకిల్బిష విద్విష దప్ర సింధు. అప్రసింధు అంటే ఆకాశకంగా ఇక్కడ ప్రవహిస్తుంది. ఏమిటది? భవ కిల్బిష విద్విషము. భవ అంటే పుట్టం, సావటం, పుట్టం, సంసారం. ఈ కిల్బిషములు అనేటువంటి దోషానికి విద్విషము అంటే సువర్ణముఖి నది. అది ఎటువంటిదంటే భవ కిల్బిష విద్విష అప్రసింధు. అప్ర అంటే ఆకాశం, ఆకాశంలో ప్రవహించి ఆకాశం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నది? నిన్ను సంసార సాగరం నుంచి అవతల. అటువంటి ఏది? ఇదే కాదు ఆయన కృప. ఆ కృప నిన్ను బయట పారేస్తుంది. కాబట్టి నువ్వు సువర్ణముఖిలో నది స్నానం చేసావు అనుకోండి, వెంటనే పోతుందంటే పోదని చెప్పలేం, కానీ
పోతుందని కాదు దాని అర్థం. ఆయన కృప, అందుకే అక్కడ మధ్యలో పెట్టారు అది పాట. కాబట్టి నువ్వు కూడా చెయ్యాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం తీర్థం స్నానం చేసేటప్పటికి మనకి టన్నుల పుణ్యం వచ్చేస్తున్నాం అనుకోకండి. అక్కడ మీరు యథావిధిగా తీర్థ విధులు అన్ని నిర్వర్తిస్తే కానీ రాదు. అనుభవం చేశారు అది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా ఈ మన పుణ్యతిథుల్లో లేదా పుష్కరాల్లో వెళ్ళి మునిగేసి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని నాశనం చేసి వచ్చేస్తే నీకు పుణ్యం కాదు, పాపం వస్తుంది. అంతకంటే ఆగి ఇంట్లో కూర్చో, పాపం వచ్చాం. కాబట్టి ఆ పాపం వచ్చే బదులు నువ్వు కూర్చోవడం బెటర్, ఇంట్లో కూర్చో. కాబట్టి భవకిల్బిష విద్విష అప్ర సింధు ప్రవహించుగాక ఒక మాట, ఆ మహాకృప ప్రవహించుగాక. ఆ మహాకృప భవకిల్బిష విద్విష, ఇది అనుకున్నా కూడా తప్పేం లేదు. ఈ విపుల జనంబులెల్ల, ఈ విపుల జనంబు, ఈ విపుల అంటే ఇక్కడ విపుల అంటే భూమి లేదా ఈ ప్రదేశంలో, ఈ భూమి యందు అంటే ఈ కాళహస్తి ప్రజల్లో జనంబులెల్లా కడు వేడుక పొందగా చాలా ఆనంద పొందుతారు, చాలా ఆనందపడతారు. అమ్మయ్య ఇన్నాళ్ళకి నది వచ్చింది ఆయన. వేడుక పొందగా ఇక్కడ ఉండేటువంటి జనాలందరూ సంతోషించే విధంగా ఈ నదిలో స్నానం చేసినటువంటి వాళ్ళందరూ భవ కిల్బిష విద్విష పొందేటట్టుగా ఒక ఆకాశ గంగ ఇక్కడ ప్రవహిస్తుంది, నీ తపస్సు ఫలిస్తుంది అని అంచు పల్కే తపస్సి అభీష్ట విధాయక వాక్యం. అంటే నీ తపస్సు ఫలిస్తుంది అనేటువంటి అభీష్టము అంటే కోరిక నెరవేరుతుంది అనగా ఒక విధాయక వాక్యము అప్రవాణి. అప్ర అంటే ఆకాశం, ఆకాశవాణి. అయినా నీ కోరిక నెరవేరుతుంది అంటే ముందర ఇన్సూరెన్స్ వచ్చింది అంటే మంచి సూచన. ఏం కాదు, నువ్వు తపస్సు చేసి నీ కోరిక నెరవేరిపోతుంది. నువ్వు అనుకున్నట్టే ఆ హిమధరు, ఆ విదు కిరీటి, హిమధామ కిరీటి. హిమము అంటే మంచు, మంచుని కలిగించేటువంటి వాడు ఎవరు? ఈ చంద్రుడు. ఆ చంద్రుడి కిరీటం. ఆ హిమధామ కిరీటి కృప ప్రవహిస్తుంది ఆయన ఇక్కడ. నీ కోరిక నెరవేరుతుంది చేయని ఆకాశవాణి పలికింది. దాని మూలంగానే మనకు కూడా హిమధామ కిరీటి కృప మనందరి మీద ప్రవహించి ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే నెరవేరుతాయి. అది 120 పద్యాలు అయిపోయినాయని మనం రేపు 23వ కదా, ఏ మాత్రం అవకాశం ఉన్నా 4 పద్యాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అలా మనం ఒక 2 రోజులు చేసామనుకోండి, ఈ డబల్ దానికి వచ్చేస్తాం. పైగా ఇది ఇక్కడి నుంచి అంత వర్ణనే, వర్ణ పదకొండు తొందరగానే వెళ్తున్నాను. మనం ఇప్పుడు రామచరిత మానసులోకి వెళ్ళిపోతాం. మహాదేవ్ 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 చౌపాయ్ గిరాలిని ముఖ పంకజ రోకి ప్రకటన లాజ్ నిశా అవలోకి లోచన జలరహ లోచన కోణ జైసే పరమ కృపణ కరసోన సకుచి వ్యాకులత బడి జాని ధరి ధీరజ్ ప్రతీతి ఉర ఆని తన मन बचन मोर पनु साचा रघुपति पद सरोज चितुराजा तव भगवान सकल उरुभासी करहि मोहि रघुवर कई दासी जही पर सत्य सनेहु सोते ही मिलई ना कछु संदेह प्रभु तन चितई प्रेम तन ठाना कृपा निधाना राम सब जाना
సియహి బిలోకి తకెవు విలోకి తకెవు ధను కైసే ధను కైసే చిత్తవ గురురు చిత్తవ గురురు గురురు లఘు వ్యాలకి జైసే లఘు వ్యాలకి జైసే. కమలములోని తుమ్మెదల వలె ఆమె వాణి నోటిలోని బంధింపబడినది. అది కమలములోని తుమ్మెదలు. కమలములు ఏం చేస్తాయంటే తుమ్మెదలు వెళ్తాయి, ఆ ముందర తాగడం జరగదని ఆ వాసన బాగా ఆలుస్తూ ఉంటాయి. ఈ లోపల సూర్యాస్తమం అయిపోతుంది, కమలం ఇలా ముడుచుకోదు, ఆ తుమ్మెదలు అందరూ పడిపోతుంది. అలాగే ఆవిడలో ఉన్న మాట ఆవిడలోనే బందీ అయిపోయింది. ఏమి ఉదాహరణ చెప్పారు చూడండి. సిగ్గు వలన అది బయటకి వచ్చుట లేదు. అది సిగ్గు పాపం ఏం చెప్తుంది పాపం, పెళ్లి కూతురు కదా. ఒకప్పుడు ఉండేదండి, ఒకప్పుడు ఉండేది. ఇప్పట్లో నేను మొన్న ఎప్పుడు చెప్పాను, ఒక పెళ్లికి వెళ్ళాను. ఇక్కడ ఆ పెళ్లి కూతురాక ఇట్లా ఫోటో ఏం చేస్తుందంటే ఆవిడ ఎవరికో ఫోటో చూపిస్తుంది. సంతోషం అనుకున్నా. లోబి సంపద ఇంటి మారుమూల ఎందే ఉండిపోయినట్లు. అది ఎలా ఉందో చూడండి. కొంచెం లోభి సంపద ఎలా ఉంటుంది, ఇంటికి మారుమూల ఉంటుంది, ఎక్కడ తవ్వి పెడతాడు. ఆమె కన్నీరు కనల కొన ఎందే అది ఆ కన్నీరు కనుల కొన అంటే బయటికి రావట్లా, బయటకు వస్తే బాగుండదు. అది తన మన సంఘర్షణ కారణముగా మిక్కిలి బాధపడను. మనస్సు యొక్క సంఘర్షణ చాలా సంఘర్షణ అవుతుంది. ఎందుకంటే ఇది ఎత్తగలుగుతాడా లేదా, ఎత్తకపోతే అప్పుడు పరిస్థితి ఎత్తితే బరాల. కాబట్టి ఆ సంఘర్షణ ఇంకా ఉన్న ఆవిడ చాలా నిర్భరంగా ఉంది. నిర్భరంగా ఉందంటే ధైర్యంగా ఉంది. విశ్వాసము తనలో తాను ఇట్లా అనుకునేది. ఆ విశ్వాసంతో తనలో తను అనుకుంటుంది ఆవిడ. మనస వాచ కర్మన నా నిశ్చయము ధర్మబద్ధమైతే. అది చూడండి, మనసా వాచ అంటే త్రికరణ శుద్ధి. నా నిశ్చయం నేను అనుకున్నది ధర్మబద్ధమైతే. నిజముగా నా మనసు రామచంద్రుని పాదపద్మములకి అంకితమైన. నా మనసు కనుక రామ పాద పద్మములకు అంకితమైతే. అందరి హృదయంలో వసించి భగవంతుడు అందరి హృదయాల్లో వహిస్తాడు. అందరి దారులు ఉంటారు కానీ ఎక్కడ ఉంటాడు. హృదేశే అర్జున తిష్టతి అని చెప్పారు కదా. అందరి హృదయ పద్మంతుల్లో ఆయన ఉంటారు కదా. ఎక్కడ ఉంటాడు నేను అందరి హృదయాల్లో. ఇప్పుడు ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహుర ప్రియం అని చెప్పినట్లే ఆయన ఎక్కడ ఉండడు, అందరి దాంట్లోనూ ఉంటారు. అటువంటి ఆయన నన్ను తప్పక రఘుకుల స్వామి పాదదాసిగా చెయ్యునుగాక. ఉత్తర దేశంలో ఉంటాడు కదా, అంటే నా హృదయంలో కూడా ఆయన ఉన్నాడు కదా. కాబట్టి నన్ను ఆ రఘుకుల పాదదాసిగా చేయాలి. ఏది ఎప్పుడు ఆయన చేయాలి, దానికంటే ముందర నీకు రెండు ఉండాలి. త్రికరణ శుద్ధిగా నేను నా యొక్క నిశ్చయం ధర్మబద్ధమైతే, రెండోది ఆ శ్రీరామచంద్రుని పాద పద్మముల యందు నాకు అచంచలమైనటువంటి భక్తి. స్వచ్ఛమైన ప్రేమ గలవారు తాము ప్రేమించుచున్న వారిని తప్పగా పొందగలరు. స్వచ్ఛమైన, బాగా గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన ప్రేమ గలవా వాళ్ళని ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు పొందుతారు. అది నిజమైన ప్రేమ. ఆమె శ్రీరాముని వైపు చూచి ఈ శరీరము ఆయనది కానిచో ఇందు ప్రాణములు ఉండవు అని కాబట్టి ఇవి నేను ఆయన సొత్తు, అది కాదనుకోండి. కరెక్ట్ గా రుక్మిణిది కూడా అదే చెప్పింది. అనీషా నీ మంచు భాషలు వినలేని కర్ణలం దర్భల కలిమయ్య అవన్నీ చెప్పి నువ్వు లేదనుకో. ఆవిడ అది కూడా చెప్పింది, నీ సొత్తు అయినటువంటి వాళ్ళు కుక్కలు నక్కలు అయినటువంటి శిశుపాలుడు వాళ్ళు ఏదో తీసుకుందాం అనుకుంటున్నారయ్యా. నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటావు? ఇప్పుడు మనం వస్తూ ఎవరైనా తీసుకున్నా మనం ఊరుకుంటామని. పైగా నీకు బలం ఉంది, రక్షించగలిగి. నేనేం చేయను, వాడు ఎదుటివాడు బాగా పెద్ద రౌడీ, వాడు గుండా, వాడికి బలం ఉంది, నాకు బలం లేదు అని కాదు కదా, నీకు బలం కూడా ఉంది. ఈ నుండి నువ్వు నన్ను ఎలా వదిలిపెడతావు అని అడిగింది రుక్మిణేవాడు. ఇక్కడ కూడా ఈవిడ అదేగా, ఆ లక్ష్మీదేవిగా ఈవిడ కొడుతుంది. కాబట్టి నేను ఆయన సొత్తు. అలా కాని రోజున ఈ శరీరములో ప్రాణాలు ఉండవు. అది కృపానిధి అయిన శ్రీరాముడు విషయములన్నింటినీ గ్రహించను. ఆయన గ్రహించాడు బాబు. ముందుగా సీతాదేవిని చూశాను. ఆయన ఏం చేశారు, వెళ్ళబోతూ శివ ధనుస్సు దగ్గరికి వెళ్ళబోతూ ముందు సీతాదేవిని చూశారు ఆయన.
పిమ్మట అతడు గరుత్మంతుడు ఒక చిన్న పామును చూచినట్లు ధనుసు వైపు చూచెను. ఆయన ధనుసు వైపు ఎలా చూశారంటే గరుత్మంతుడు పెద్ద పెద్ద పాముల్ని పట్టుకొని కొట్టేయగలడు ఒకే దెబ్బ. అటువంటిది ఆయనకు ఒక చిన్న పాము లెక్క, ఒక చిన్న పిల్ల పాము. గరుత్మంతుడు పాము చూసేట ఈ శివధనుస్తుంది ఇది ఒక పెద్ద అన్నట్టు. దోహ దోహ లకను లకెవు రఘువంశమణి తాకెవు హరకోదండు పులకి గాతు బోలే వచన్ చరణ చాపి బ్రహ్మాండు రఘుకులు మణియగు శ్రీరామచంద్రుడు శివ చాపమును తదేక దృష్టితో చూచుటను కాంచిన లక్ష్మణుడు హర్ష పులకిత గాత్రుడై బ్రహ్మాండము తన పాదముతో నొక్కి పట్టి బిగ్గరగా పలికెను. ఆయన ఏం చేశా అంటే ఆ శ్రీరాముడు ఆ ధనస్సుని చూసినటువంటి ఈయనకి చాలా ఆనందం కలిగింది. ఆయన మొత్తం బ్రహ్మాండాన్ని తన పాదములతో నొక్కేశాడు. ఈ బ్రహ్మాండాన్ని ఆయన ఆదిశేషుడిగా భరిస్తున్నటువంటి వాడు నొక్కబట్టలేడు. ఎందుకయ్యా నొక్కిపడ్డాడంటే మొత్తం కదిలిపోతున్నది. నొక్కి పట్టలేదే అనుకోండి, ఈ భంగాన్ని సమయంలో బ్రహ్మాండం కదిలిపోతుంది. కాబట్టి అది కదలకుండా ఉండడం కోసం పులకాంకితుడైనటువంటి ఆ లక్ష్మణుడు బిగ్గరగా గట్టిగా ఇలా అన్నాడు. బాగా ఏమన్నాడంట, దిశ కుంజరహు కమట అహికోలా ధరహు ధరణి ధరి ధీర నాడోలా రాము చహి శంకర ధనుతోరా హోహు సజగ్ సుని ఆయసు మోరా చాప సమీప రామ జబు ఆయే నర నారనః సుర సుకృత మనాయే సబ కర సంసవు అరు అజ్ఞాను మంద మహీపనః కర అభిమాను భృగుపతి కేరి గరబు గురు ఆయి సురముని భరణః కేరి కదరాయి సియాకరు సోచు జనకు పచితావా రానిన్హ కరదారును దుకుదావా శంభు చాప బడ బోహితు పాయి చడే జాయి సబ సంగ్ బనాయి రామ బాహుబల సింధు అపారు చహతు పారు నహి కోవు కడహారు ఓ దిగ్గజములారా, అది గట్టిగా చెప్పాడు. ఓ దిగ్గజములారా, ఓ ఆది కూర్మమా, ఆదిశేషుడా, ఆది వరాహమా, భూమి కంపించకుండా గట్టిగా నిలుపుడు. అది చెప్తున్నాడు గట్టిగా, లేకపోతే వాళ్ళకి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే చూడండి, వరాహం నంష్ట్రోద్ధర వసుంధర, దాని మీద కూర్మం అష్టదిక్కలు మీరు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఏదన్నా కొంచెం పెద్దవాడు కదలడు, వాళ్ళు కదలకుండా కింద పట్టుకోవాలి, అటుగడ్డి పెట్టి అది పట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం శ్రీరామచంద్రుడు శివధనుర్భంగాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఆజ్ఞను విని సావధానులు కండు. అది వాళ్ళనేమి ప్రార్థన చేయాలి. నా ఆజ్ఞ, ఆదిశేషుడా, వరాహమా, కూర్మమా, దిగ్గజముల గట్టిగా ఉండండి, నా సావధానులై ఉండండి, అంటే అటెంటివ్ గా ఉండండి. శ్రీరాముడు ధనువును సమీపింపగానే స్త్రీ పురుషులందరూ దేవతలను తమ శుభకర్మలను స్మరింపసాగి. సమీపంగానే స్త్రీ పురుషులు దేవత అందరూ వాళ్ళ శుభకర్మాలు అంటే వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుని ఆ ఫలితంగా ఈయన శివధనుర్భంగము చేయుగాక
అందరి సందేహములు, అజ్ఞానము, రాజుల దురభిమానము, పరశురాముని అహంకారము, దేవతల మునుల భయములు, సీతాదేవి విచారము, జనకుని పశ్చాత్తాపము, రాణుల దారుణ దుఃఖ దావానలము, ఇవి అన్ని కలిసి శివధనుసు అనే పడవపై ఎక్కి కూర్చుంది. శివధనుసు అనే పడవ మీద కూర్చున్నాయట. ఏమేమి కూర్చున్నాయి ఇక్కడ? చాలా తక్కువ అయిపోయారు. సందేహములు, మొదటి కొంతమంది రాజుల సందేహాలు, ఇంకొంతమంది రాజుల దురభిమ, ఇంకొంతమంది రాజుల యొక్క అజ్ఞానం, పరశురాముని యొక్క అహంకారం, దేవతల యొక్క మునులు భయములు, సీతాదేవి యొక్క విచారం, జనకుని యొక్క పశ్చాత్తాపం, రాణుల యొక్క ఏమిపోతారు. ఇవన్నీ కూడా శివధనుసు అనే చాపం అనేటువంటి పడవ మీద ఎక్కువ. నేను ఎక్కి ఇతర పడవను అవుతారు. అవి శ్రీరామచంద్రుని భుజబలం అనేది అపార సముద్రమును దాటుటకు కోరిక పడుచుండెను. శ్రీరాముని యొక్క భుజబలం అనేటువంటి అపార సముద్రాన్ని దాటాలనుకోరు. ఇవన్నీ అవి దాటగలుగుతాయి. ఎందుకంటే అసలు ఈ నావంలో ఉన్నారు కానీ నావ నడిపేయలేదు కాబట్టి ఇది నావ మునిగిపోయేది. ఏది? ఈ భయము, దురభిమానం, సందేహము, విచారము, పశ్చాత్తాపం, అజ్ఞానం, ఇవన్నీ మునిగిపోయేవే. ఎందుకంటే దాన్ని నడిపేవాడే లేడు. నువ్వు పడవ ఉంటే సరిపోతుందండి, పడవ ఉంటే సరిపోదు కదా, ఆ పడవ నడిపేవాడు కావాలి కదా. రామ बिलोके लोग सब चित्र लिखे से देखी चितई सिया कृपायतन जानी వికల విశేష. శ్రీరాముడు ప్రేక్షకులను అందరినీ చూచాడు. అది ఆయన అక్కడ ఆ రాజ్యసభలో ఉన్న అందరూ ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళందరినీ ఒకసారి కలయి చూశాడు. చూసి వారు చిత్తరువులలోని బొమ్మల వలె నిశ్చలంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే చిత్తరువులు అంటే చిత్రపటంలో ఒక ఫోటోలాగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా ఫోటో పెట్టామనుకున్నది అలాగే ఉండిపోతుంది కదా. వాళ్ళు అలా ఎక్కడ వాళ్ళు మన చిన్నపిల్లలు ఒక ఆట ఆడుతూ ఉంటారు స్టాచ్యూ అని. స్టాచ్యూ అనగానే వాడు అలా ఆగిపోతాడు. వాడు కదలడం మెదలడు. వాడు మళ్ళీ దాన్ని ఏదో అంటారు, వాడు తీసేవారు. అదొక ఆట. ఆ కృపానిధి సీతాదేవిని చూచి ఆమె వ్యాకుల పాటను గ్రహించను. అది ఆ కృపానిధి అయినటువంటి ఆయన సీతాని చూసి ఆయన వ్యాకుల పాట. ఏదో ఒకసారి కొంచెం ఇది ఆప్షన్
కాదు బెంగళూరు చౌపాయ్. చౌపాయ్. దేకి విపుల వికల్. ఇది ఆన్ చేయలేదు. చెప్పమ్మా. దేకి విపుల వికల వైదేహి. దేకి విపులు వికల వైదేహి. వికల వైదేహి. నిమిష విహాత. నిమిష విహాత. కలపు సమతేహి. కలపు సమతేహి. తృషిత భారీ. తృషిత భారీ. విను జో తను త్యాగ. విను జో తను త్యాగ. ముయే కరయి. ముయే కరయి. కా సుధా తడాగా. కా సుధా తడాగా. కా బర్షా. का वर्षा. सब कृषि सुखाने. सब कृषि सुखाने. समय चुके. उनिका पचिताने. उनिका पचिताने. असजिया. जानी जानकी देखी. प्रभु पुलके. लकी प्रीति विशेषी. गुरही प्रणामो. मनही मन कीन्हा. अति लाघव. उठाई धनु लीन्हा. धमके दामिनी. जिमि जबुलयऊ. पुनिनब. धनु मंडल समभयऊ. लेत चढ़ावत. कैचत गाड़े. काहू न लखा. देखा सब ठाड़े. तेही चन. राम मध्य धनु तोरा. बरे भुवन धुनि. ఘోర కఠోర. సీతాదేవి మికిలి వ్యాకులత చెందినట్లు గ్రహించాను. సీతాదేవి చాలా వ్యాకుల పడినట్టు ఆయనకి తెలిసింది. ఆయనకి తెలియదే ఉందండి. అందరి వ్యాకులతలు కనిపెట్టాడు, సీతాదేవి కనిపెట్టలేడా? ఆమెకు క్షణముకు యుగముగా అనిపించుచున్నది. క్షణముక యుగం. టెన్షన్ తట్టుకోలేకపోతుంది. తప్పికున్న వ్యక్తి నీటికై పరితపించి చనిపోయినచో తరువాత అమృత తటాకమును తెచ్చినను ప్రయోజనము శూన్యం. ఇప్పుడు మా చిన్నప్పుడు కథ చెప్పేవాడు. ఒకడు కొబ్బరికాయలు కొట్టుకొస్తున్నారు. అంటే చెట్టు ఎక్కారు, కోసారు. ఓ మూట నిండా 50-60 కొబ్బరికాయలు వేసి అవి మోసుకొస్తుంటే దిగంగానే కొడుకు చెప్పాడు, నాన్న బాగా దాహం వేస్తుంది నాన్న, ఒక కొబ్బరికాయ కొట్టుకుని తాగేస్తాను. ఒరే, ఒక కొబ్బరికాయ కొడితే అమ్ముకుంటే 20 రూపాయలు వస్తున్నాన్న, ఈ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగేద్దాం రానన్న. ఇక ఇల్లు ఇంకొక 100 అడుగుల దూరంలో ఉంది. బాగా దాహం తట్టుకోలేకపోతున్నావు, ఒక్క కొబ్బరికాయ నువ్వు కొట్టి నాన్న. ఇప్పుడు కొట్టి ఆయన కొట్టుకునే స్థితిలో కూడా లేడు. లేదురా, అయిపోయింది 100 అడుగులు, రా 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 నేను చేయి పట్టుకుని తీసుకెళ్తాను అని పట్టు పైన బరువు. దాదాపు ఇంట్లో ఇంకా 10 అడుగులు ఉన్నాయి కానీ నాన్న అడుగు కూడా పట్టలేదు. నాలిక పెడచగట్టుకుపోతుంది. నాన్న తొందరగా కొట్టించేసావు నా మాటిన. అయిపోయిందిరా 10 అడుగులు, మంచి రా అన్నాడు. గుమ్మం వరకు వచ్చి వాడు పట్టిపోయాడు. ఇప్పుడు తండ్రి అలవడం రాదు. ఒరే నాయన బతకరా, నీకు కొబ్బరికాయ ఏంట్రా, 50 కొబ్బరికాయలు పట్టారు. అది ఎందుకు చెప్తారంటే, ఏ రైట్ థింగ్ షుడ్ బి డన్ ఎట్ ఎ రైట్ టైం, ఇన్ ఎ రైట్ ప్లేస్, ఇన్ ఎ రైట్ టైం, ఇన్ ఎ రైట్ వే. ఇప్పుడు 50 కాదు, 5 కోట్ల కొబ్బరికాయలు, ప్రపంచంలో ఉన్న అన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టిన వాడు 5 సెకండ్లు బతకాలి. అదే అప్పుడు ఒక్క కొబ్బరికాయ కొట్టుకుంటే వాడు బతుకుండే. కాబట్టి అక్కడే వచ్చిందండి, తప్పికకున్నటువంటి వాడికి అప్పుడు మంచినీళ్ళు ఇస్తే చాలు. వాడికి అప్పుడు మంచినీళ్ళు ఇవ్వకుండా వాడు ప్రాణం పోయిన తర్వాత అమృతం పోసాము వాడి మీద, వాడు బతుకుతాడా? పైరు ఎండిపోయిన తర్వాత వర్షం వలన ఏమి లాభం? అలాగే పైరు ఉంది, అది చక్కగా మొలకలెత్తే దశలో నీళ్లు పోస్తే వస్తుంది, అది ఎండిపోయింది. ఇప్పుడు నువ్వు మొత్తం మొక్క తడిసిపోయినప్పుడు నీళ్ళు పోయి ఎందుకు వస్తుంది? ఆల్రెడీ చనిపోయింది కదా. చక్కటి ఎగ్జాంపుల్స్ అండి మనకి. అంటే సరైన సమయంలో సరైన పని చేయమని చెప్తుంది. సమయమునకు ఉపయోగపడనిచో పిదప పశ్చాత్తాపపడిన సమయమునకు పడినప్పుడు పెద్ద పశ్చాత్తాపడు ఎందుకు వేస్తుంది? చాలా మంది ఇది చాలా చేస్తారు. అందులో చాలా మంది చేసే పని పశ్చాత్తాపం.
అలా చేసి ఉండాల్సింది. అది చేసి ఉండాల్సిందని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. అలా చేసేయి, రైట్ టైం అంతే. ఈ విధముగా ఆలోచించి సీతాదేవిని చూచి ఆమెను ప్రేమను కనుగొని పులకించిపోయాను. ఈయన సీతాదేవిని చూసి ఇక మనం ఆలస్యం చేయకు, ఎందుకంటే ఆ ప్రేమ ఇంక అర్థమైంది. ఇంకా ఆలస్యం చేసినట్టు కాబట్టి క్షణం యుగంగా నిలిచిపోతుంది. మనసులో కాబట్టి తొందరగా శివధానుడు పనులు చేయాలి. కాబట్టి మనసులోనే ఆ శ్రీరామచంద్రుడు ప్రణామ గురువు గారికి నమస్కారం చేసి అతి లాఘవముగా ధనసును లేవనెత్తెను. అయిపోయిందండి. శ్రీరామ ఎత్తేశాడు అతి లాఘవముగా. ఎలాగంటే తామర తూడును ఒక ఏనుగు ఎత్తినట్టుగా ఎత్తేశాడు. ఎత్తేసి దానిని పట్టుకొనగానే ధనసు మెరుపు వలె ప్రకాశం. అది పట్టుకునేటప్పటికి మెరుపు కదపలేకపోయారు ఆవిడ. అది ఎలా ఉందంటే ఒక మెరుపులాగా పెరిగింది. ఆకాశమున విద్యుద్వలయమును ఏర్పడే. ఆకాశం విద్యుద్వలయం అంటే మెరుపులు. శ్రీరాముడు ధనసును చేత పట్టుకుని కానీ వింటి నారిని ఎక్కుపెట్టుట కానీ దానిని లాగుట కానీ ఎవరునూ చూడలేదు. ఇది కరెక్ట్ గా రామాయణంలో కూడా అదే. రామాయణంలో అక్కడ లక్ష్మణుడు మొదలు ఈయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాడు, దాన్ని ఎప్పుడు ఎత్తాడు, దాన్ని ఎప్పుడు ఇలా దించాడు, దానికి ఎప్పుడు ఈ నారి తొడిగాడు, దానికి ఎప్పుడు బాణం సంధించాడు. ఇంతసేపు పట్టలేదు అది జరగడానికి, ఇంతసేపు పట్టలేదు. కబాల్లో ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటిది అంటే వాల్మీకి రామాయణ ప్రకారం జనకుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు. ఇవి కొన్ని క్షణాల్లో అన్నమాట. అంటే కనురెప్ప పాటలు అయిపోయింది. ఈయన వెళ్ళటము, అన్ని ఇలా ఎత్తేయటము, ఇట్లా లాగటం, ఇట్లా పెట్టడం, లాగటం అనేటప్పటికి అది విరిగిపోవటం. ఇంకా బాణం ఎలా వెళ్తున్నది మధ్యలో విరిగిపోతే ఒక పెద్ద శబ్దం వినిపించింది. అయిపోయిందండి శివధనుడు అన్నాడు. అందరూ చూచుచుండగానే శ్రీరాముడు విల్లెక్కు పెట్టి దానిని రెండుగా విడిచెను. ధనుర్భంగ ధ్వనులు భయంకరంగా భయంకరంగా ఉంది. భయంకరంగా ఉంటుంది. తర్వాత చంద్ర బరే భువన ఘోర హరే భువన ఘోర కఠోర రవి బాజిత మారకు చలే చిక్కరహి దిగ్గజ డోలు దిగ్గజ డోలు మహి అహికోల కూరమ కలమ. చూడండి ఆ దిగ్గజములు కూర్మము, కోలము. కోల అంటే ఇది వరాహం. సుర అసుర ముని కరకాను దీని సకల బికల విచారహి కోదండ ఖండవు రామ తులసి జయతు వచనం ఉచారహి. ఘోరమైన ఈ కఠోర శబ్దమైన ప్రతిధ్వనించను. మొత్తం లోకాల్లో ప్రతిధ్వనించు. సూర్యుని రథాశ్వములు తమ విహిత మార్గముల వీడి ప్రక్కకు తిరిగారు. అలా వెళ్ళి పక్కకు వచ్చి దిగ్గజములు ఎనిమిది ఐరావత పుండరిక వామన కుముదోజన పుష్పంత సార్వభౌమ సుపుత్రిక అనేటువంటి 8 దిగ్గజాలు కింకరించి భూమి ఊగిపోయింది. భూమిలా ఊగిపోయింది. శేషము వరాహము కచ్చపం అంటే వాటి శాంతి కోల్పోయింది అన్నాయి. అందుకే లక్ష్మణుడు చెప్పాడు, నాన్న జాగ్రత్తగా ఉండరా అన్నాడు. ఏదైనా ఒకటి జరుగుతుంది అనుకోండి, మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే వస్తుంది, శబ్దం వస్తుంది. దేవతలు, రాక్షసులు, మునులు చెవులు చెవులు మూసుకున్నారు. కలవరపాటు ఉన్నవాళ్ళకి తెలిసింది, లేని వాళ్ళు మరి శబ్దం మాత్రమే వినపడింది. శ్రీరాముడు శివుని వెంటిని విడిచనని అందరికీ విశ్వాసము కలిగింది. అందరికి అప్పుడు విశ్వాసం. శ్రీరాముడు శివుని వెళ్ళి ఇలా విరిచేశాడు.
అప్పుడు తెలిసింది అందరూ అంతా ఇదంతా మెరుగు తీగలాగా జరిగిపోయింది అంతా. ఈ శబ్దము ఈ అల్లకల్లోలం చూసి అప్పుడు అర్థమైంది అందరికి ఇదేదో జరిగింది కదా. అందరూ జయ జయ ధ్వానములు చేసి అందరూ జయ జయ ధ్వానములు చేశారు. తులసిదాసు తెలుపుచున్నాడు. అందరూ శ్రీరామచంద్ర ప్రభువునకు జై, శ్రీరామచంద్ర ప్రభువునకు జై, శ్రీరామచంద్రులకు జై, జయచ్చదిబలో రామో అన్నారు మనందరూ. ఇప్పుడు హనుమంతుడు ఇప్పుడే అన్నారు జయచ్చదిబలో శ్రీరామ. సోరట శంకరు చాపు జహాజు, శంకరు చాపు జహాజు, సాగర్ రఘువరు బాహుబలు, బాహుబలు, బూడాసో, సకల సమాజు, చెడాజో, ప్రథమహి మోహబసు, శ్రీరామచంద్రుని అపార భుజబలము అని శ్రీరామ భుజబలం అనేటువంటి సముద్రము సముద్రం. అది ఆ సముద్రం అది మనం దాటలేదు. శంకరుని ధనుసు ఓడ వంటి. అది శంకరుని ధనుసు ఒక ఓడ, అది భుజబలం, అది సముద్రం. అజ్ఞానాది కారణములచే ఈ పడవను ఆశ్రయించిన వారందరూ ఈ పడవ మీదకు ఆశ్రయించారు కొంతమంది, ఎవరు చాలా మంది అక్కడే మునిగిపోయారు. అంటే వాళ్ళవన్నీ సముద్రంలోనే మునిగిపోయారు. అజ్ఞానం వల్ల ఈ పడవను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ధనుర్భంగం అగుట వల్ల శ్రీరాముని అపార పరాక్రమ అనే సముద్రంలో మునిగిపోయి. అంటే ఈ మునిగిపోవడం వల్ల కొంతమందికి ఆనందం కలిగింది, కొంతమందికి ఆశ్చర్యం కలిగింది, కొంతమందికి భయం కలిగింది, కొంతమందికి విషాదం కలిగింది, కొంతమందికి అసూయ కలిగింది. తర్వాత 8-6 ఇలా శివధనుర్భంగం అయిపోయిందండి ఇవాళ. మహాదేవ ధూపమాగ్రాభయామి. ధూపదీపానంతరం దాయమని నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్వ ఓం సర్వచైతన్య రూపాం నామాద్యాం విద్యాం మే బుద్ధిం యాన ప్రచోదయామృతం ప్రాణాయ స్వాహ వాణాయ స్వాహ యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ బుద్ధిం దేవాని తాంబూలం సమర్పయామ్బూలర్వణానంతరం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ జయాయ రుద్రాయ నమస్కరోమి హర నమో పార్వతీపదే. హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపన కృతా వేదన చే నిజ తప కుతుప వేళకను కొనగల్గే.
బ్రహ్మ విద్యోధన భిక్షనాదు హృదయం బనిడి పత్రమునందు పెట్టవే ఆదరముప్పగా పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర శామరం విజామి రోజు ప్రజా పరిపాలయందాయేన మార్గేణ మహిమహీజా బ్రాహ్మణేభ్యో శుభములోగా సమస్తాసుఖినో భవంతు వర్షదు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రా పుత్ర సంతు పుత్ర సంతు పుత్ర ధన సదనాంతు జీవే మాం సహ కుటుంబం సపరిసారం సంతు సర్వే జనాః రక్షन्तు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ కాళహస్తీశ్వర మహత్యంలో ప్రథమ ఆశ్వాసం అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి తొందరగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి కథలు. కథ అంటే ఏముందండి, పెద్దగా మనకి తెలియదే ఉంది. అందులో ఏదో తప్పులు తీసేస్తే అది మొత్తం ఇది 4 ఆశ్వాసముల కాళహస్తీశ్వర మహత్యం. ఈ ప్రథమాశ్వాసం దాదాపు అయిపోవడానికి దగ్గరకు వచ్చేసాము. ఒక 10-15 రోజులలో పోస్ట్ అయితే అయిపోతుంది. 15 కాదులే, 15 రోజులు అది తర్వాత మహాదేవ్ మహాదేవ్ శాస్త్రి గారు, మహాదేవ్ శ్రీలలిత, మహాదేవ్ గురువు గారు, మహాదేవ్ గురు గారు, మహాదేవ్ మూర్తి గారు, మహాదేవ్ గురువు గారు, మహాదేవ్ మా కామాక్షమ్మ గారు, మహాదేవ్ నాయన. కేక్యూబ్ ఒక ప్రశ్న అడిగాడు. అదేమిటంటే, ఇప్పుడు మనకి మాహేశ్వర సూత్రాల్లో ఐ ఉన్ అరలక్, ఇది రోజు చదువుకోండి మీరు. ఐ ఉన్ ఇదేంటంటే సూత్రం. ఐ ఉన్ అరలక్, ఏ ఓం, ఐ అవుట్, ఐ వరట్, లాన్, యమగణనం, కఫై, గడదశ్, జబగడదశ్. ఇక్కడ కూడా గా 2 సార్లు వచ్చింది నాయన, గుర్తుపెట్టు. జబగడదశ్, కప్ప చెట్ట తౌ, కఫై, శశసర్, లన్. ఇవిలో 2 అక్షరాలు 2 సార్లు వచ్చాయి. ఇప్పుడు గా జబగడదస్సులో గా, గడదస్సులో గా. అలాగే జబగడదస్సు డా 2 సార్లు, గడదస్సులో 2, జబగడదస్సు దా 2 సార్లు, ఇక్కడ కూడా దా. అలాగే హా. ఇక్కడ అక్షరాలు 43 డిఫరెంట్ అక్షరాలు కావు, ప్రత్యేక అక్షరాలు కాదు, మొత్తం కలిపి 43. అది రిపీట్ అయినా కాకపోతే. అయితే దీనికి ఇతను అడిగిన ప్రశ్నలో ఒక వ్యాకరణం చెప్పాలి. వ్యాకరణం జోలికి నేను వెళ్ళదలుచుకోక నేను చెప్పలేదు. వీటికి ఏం జరుగుతుందంటే అండి, మనకి తెలుగులో దంతవ్యములు, తాళవ్యములు, పరుషములు, సరళములు, ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి అక్షరాలు. కొన్ని మాటలు చూడండి, పెదవులు పలక్కండా మనం మాట్లాడేసేయచ్చు. కొన్ని అక్షరాలు పెదవులు 2 కలిపేవి 5 అక్షరాలు మొత్తం తెలుగులో. ప, ఫ, బ, ఫ, మా, వా. వా కూడా కలవదు. ఈ పాపా బాబా మానే కలుస్తాయి. ఇంక ఏ అక్షరంలోనూ 2 పెదవులు కలవు. ఈ అక్షరములు అంటే నీ నాలుక ఆ పొజిషన్ ని బట్టి వీటిని దంతవ్యములు అంటే పళ్ళకి తగులుతాయి. తాళవ్యములు ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు చూడండి మీకు, అంటే ఇప్పుడు మనం మాట్లాడడం పలకడం మానేసాం కానీ దరిద్రం వెళ్ళిపోయింది. కానీ జా
జా అన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ నాలుకను కొంచెంగా మడత వేసి ముందరికి నడపాలి. సా కూడా అలా కూడా. అదే చా అన్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు తెలుసుకుంటూ తెలిసిపోతుంది. షా అది ఎక్కడ ఒత్తుతున్నావో తెలుస్తుంది. కాబట్టి వీటిని ఏం చేశారంటే ఎప్పుడైనా మీకు 26 నందీశ్వరుడు రాసిన 26 శ్లోకాలు చదువుకుంటే మహాపుణ్యం. అసలు పుణ్యం కోసం చదవకండి సార్. నేను ఇది పాట ఇప్పుడు అంటానికి నాకే చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు కాంచన్ వైష్ణవుడ దయోజన అది ఎందుకు వస్తుంది? అది పుణ్యం అందులో. అటజని గంజ భూమి దురుడంబర దుంబి అంటే పుణ్యం వస్తే కానీ ఏం చేయవా? కొన్ని అసలు మీరు చదవడమే పుణ్యం. ఆస్వాదన శక్తి, ఆస్వాదన శక్తే పుణ్యం. లేకపోతే ఇప్పుడు ఈ పద్యంలో ఈయన తపస్సు చేయడానికి వెళ్తున్నానండి. ఆవిడ వక్షోభారంతో వంగిపోతే ఆవిడ సన్నడు చాలా బాధపడుతోంది. ఇది రాయాల్సిన అవసరం ఉంది అగస్త్యుడికి, దూర్జుడికి చెప్పండి. ఇది భార్యను చేపట్టుకుని తీసుకెళ్ళాడు, కొంతవరకు బాగానే ఉంది. మధ్యలో ఇదేంటి అంటే ఇది ఏంటంటే మనకి ఖచ్చితంగా చెప్తున్నాం మీకు, లలితోపాఖ్యానం అందులో పండుడు చేసిన పని ఏంటంటే వాడు నిస్సారం చేసేసాడు, అంటే సారం లేకుండా చేసేసాడు. దేవతలు ఏంటేమన్నా అంటే ఉన్నామా తిన్నామా పడుకున్నామా, అందులో చెప్తాను తిన్నామా పడుకున్నామా. కాబట్టి మనలో ఏం జరిగిందంటే మనలో అందరిలో 100కి 90 మందికి బాగా నిస్సారత, ఏదో ఊరికే తింటారు కూర్చొని పడుకుంటారు. ఈ ఆస్వాదన శక్తి కోల్పోయారు. ఆస్వాదన శక్తి కోల్పోయేటప్పటికి మనకి ఏం జరుగుతుంది? నువ్వు ఏది చేసినా ఊళ్ళోకి వెళ్ళాం, ఒకసారి దండం పెట్టుకున్నాం, మొక్కు తీసుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది పని. అందుకే ఆస్వాదన శక్తి పోతుంది. వాళ్ళు అప్పుడు అలా వెళ్ళాల. చాలా రకాలుగా ఆస్వాదనలో అన్ని రకాలుగా ఉంటుంది. అందుకే ఇంత వర్ణన ఉంటుంది. ఇప్పుడు మీ అగస్త్యుడి తపస్సును ఆయన ఎన్నాళ్ళు తపస్సు చేశాడని నీకు దూర్జటి వారు చెప్పాల, కానీ మీకు ఆ వర్ణన అర్థమైతే మీకు ఆయన ఎన్నాళ్ళు తపస్సు చేశాడో అర్థమైపోతుంది. ఆ వర్ణన చదివితే తెలుసు. కాబట్టి ఆస్వాదన శక్తి ఉండవలెను. ఇవి టంగ్ ట్విస్టర్స్ కావు, ఇంకోటి కాదు. దానికి కారణం ఏంటంటే భాష మీద మనకి పట్టు లేకపోవటము. కాబట్టి ఈ ఇదాక గడదశ్ అన్నప్పుడు ఆ దా ఒక విధంగా పలుకుతాం, జబగడదశ్ అన్నప్పుడు ఒక విధంగా పలుకుతాం. అలాగే గడదశ్ జబగడదశ్ వీటిలోంచే ఒత్తులు ఇవన్నీ వచ్చాయి. ఒత్తులు అని ఇప్పుడు మనకి చాలా మందికి ఆ రెండు ఒకేలాగా పలుకుతాం మనం. ఆమె ఆమె. పైగా ఈ మధ్య కాలంలో తెలుగుని ఎంత నువ్వు కూని చేసి మాట్లాడితే అంత పాలిష్డ్ అండ్ సివిలైజ్డ్. నేను చూచాను నువ్వు చూచాను వాడు అప్పటి వరకు బాగానే ఉంటాడు, వాడికి బాగానే ఉంటుంది. మీరు చాలా మందిని నేను చూశానండి, నేను చూశాను, నేను విన్నాను. ఏమిటది సార్? మీరు కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్తుంటే మధ్యలో గోదావరి వస్తుందండి, గోదావరి వస్తుంది. ఊరే వాడికి ఇంగ్లీష్ లో దా లేదురా, ఇంగ్లీష్ లో దా అని అక్షరం లేదు, డి ఉంది, అందుకని వాడు గోదావరి అన్నాడు. నీకేం మాయరోగం పుట్టిందిరా నీకు? గోదావరి చుట్టేట్రా, మధ్యలో గోదావరి వస్తుంది. గోదావరి కాదు, అది గోదావరి. నువ్వు అను శుభ్రంగా, నువ్వు ఇంగ్లీష్ లో రాసేటప్పుడు డీనే రాయి, ఎందుకంటే మీకు ఇంకో దారి లేదు కాబట్టి. నీకు ఇంకో దారి లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ అక్షరాలు లేవు. ఇప్పటికి కూడా మీరు ఇంగ్లీష్ తీసుకోండి. అలా నేను ఇంగ్లీష్ భాష నేను తక్కువ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇంగ్లీష్ భాష చెప్పే 32 సంవత్సరాలు బతికినవాడు. ఆ మాటకు వస్తే ఏ భాషకు ఆ భాషే గ్రేట్ అండి. మీరు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఎంతో భావాన్ని చాలా తక్కువ మాటల్లో చెప్పేసండి. ఏ భాషకు ఉండాల్సిన గొప్పతనం ఆ భాషకు ఉంది. ఇప్పుడు ఉర్దూ తీసుకోండి, అది పొయిటిక్ లాంగ్వేజ్. ఉర్దూ అని తక్కువ లేదు. మనం ఒక భాషను చెప్తూ ఇంకో భాష అప్పుడు కించి ఎలా పరుస్తామండి? నీ తల్లిని నువ్వు గౌరవిస్తున్నావు అంటే ఎదుటి వాడి తల్లిని కూడా నువ్వు గౌరవించాలి. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ లో ఈ రోజు కూడా సిలబుల్స్ ఉంటాయి.
సిలబుల్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ఎ సిలబుల్? Can anybody define what is a syllable? A syllable is nothing but an alphabet in Telugu. మీరు చూడండి, క్యాట్, సర్కస్ ఉంది అనుకోండి, సా సా అని మీరు తెలుగులో ఒకటే అక్షరం వస్తుంది, కస్. హాస్పిటాలిటీ తీసుకోండి. ఇప్పుడు పి ఉందనుకోండి, అది తెలుగులో ఒకటే అక్షరం, హాస్పిటీ ఒకటే అక్షరం, హాస్పిటాలిటీ టీ ఒకటే అక్షరం. ఒక తెలుగు అక్షరమును ఒక సిలబుల్ గా తీసుకోవచ్చు, అంటే ఒక శబ్దము. అంటే ఒక ఒక చిన్న డెఫినేషన్ పిల్లవాడికి అర్థం కావాలి వాడికి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో అనుకోండి, అప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని ఆల్ఫాబెట్స్ యొక్క సముదాయం కలవాలి. మీకు ఈ సౌండ్ రావాలి, పి రావాలనుకోండి, 2 ఆల్ఫాబెట్స్ కలవాలి. ఒక్కోసారి 2, 3 ఆల్ఫాబెట్స్ కలిస్తే కానీ నీకు ఒక తెలుగు లెటర్ రాదు అక్కడ. ఇప్పుడు దా రావాలనుకోండి, 3 ఆల్ఫాబెట్స్ కావాలి, టిహెచ్ఈ. 3 ఆల్ఫాబెట్స్ కలిస్తే, 3 లెటర్స్ కలిస్తే కానీ నీకు తెలుగులో ఒక అక్షరం రాదు కదా. కాబట్టి అలా ఇక్కడ ఈ 43 అక్షరాలు అనేటువంటివి 3 అక్షరాలు, 43 డిఫరెంట్ అక్షరాలు కాదు. ఇది మీరు గుర్తుపెట్టారు. ఆ మాట కోసం ఇందులో ఆ లేదు, ఈ లేదు, రూ లేదు, లూ లేదు, ఔ ఉంది, అమ్ లేదు, అహ లేదు. కాబట్టి వీటికి ఎలా వచ్చాయంటే దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అలాగే మీరు పతంజలి యోగ సూత్రాలు తీసుకోండి, ఇందులోంచి వచ్చాయి. భరతుడు నాట్యం ఇందులోంచి వచ్చింది, సంగీతం ఇందులోంచి వచ్చింది. మీకు ఏది తీసుకున్నా ఈ మహేశ్వర సూత్రాలు నుంచి వచ్చాయి. ఏది ఆయన ఆ ఢమరకు నాదకం, అది మహాదేవ్. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ కన్నప్ప. మహాదేవ గురుగారు. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ్. తల్లి మహాదేవ మహాదేవ మహాదేవ. మా జయలక్ష్మి గారు. ఆఫ్ చేస్తాం.